హెల్త్ హాస్పిటల్స్ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే హెల్త్ కేర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారుతా ఉంది. ఇవాళ మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వివిధ రాష్ట్రాల నుంచి పేషెంట్స్ అందరూ కూడా హైదరాబాద్ కు వస్తా ఉన్నారు. అంటే హైదరాబాద్ అంటే ఒక నమ్మకం, హైదరాబాద్ అంటే ఒక విశ్వాసం. హైదరాబాద్ హెల్త్ కేర్ లో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హెల్త్ టూరిజం లో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇంకా ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా కూడా చాలా చాలా అవసరం ఉంది. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రజలు తమ ఆరోగ్యం మీద బాగా దృష్టి పెడతా ఉన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రోగం రాకముందే నయం చేసుకునే విధంగా 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేసుకోవడము, మానిటర్ చేసుకోవడం అనేది ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. గతంలో రోగం వచ్చిన తర్వాత గానీ ఆసుపత్రికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు రోగం రాకుండా ఉండే విధంగా ప్రజలు ప్రతిరోజు ఎక్సర్సైజ్ గానీ యోగా, ప్రాణాయామం చేస్తా ఉన్నారు. ఆఫ్టర్ 40 ఎవ్రీ ఇయర్ చెకప్ కూడా చేసుకుంటా ఉన్నారు. ఇది చాలా అవసరం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా తప్పకుండా ఈ ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మై హెల్త్ హాస్పిటల్స్ గతంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కుక్కట్పల్లిలో ప్రారంభించాను. నాకు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా మంది ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి వెళ్లిన పేషెంట్స్ చాలా బాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, హాస్పిటాలిటీ బాగుంది, రీజనబుల్ ప్రైసింగ్ ఉందని చెప్పి చాలా మంచి ఫీడ్బ్యాక్, పేషెంట్ ఫీడ్బ్యాక్ కూడా గతంలో నాకు రావడం జరిగింది. అయితే ఈరోజు సెకండ్ బ్రాంచ్ తార్నాకలో మా పద్మారావు గారు, అదేవిధంగా కాలేరు వెంకటేష్ గారు, మా ముషిరాబాద్ శాసనసభ్యులు అందరం కలిసి, మా డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి మళ్ళీ ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ జయంత్, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ ప్రేమ్, డాక్టర్ పునీత్ నలుగురు ఒక మంచి టీమ్ గా, ఒక కోఆర్డినేషన్ గా బాగా అభివృద్ధి తీసుకువెళ్తున్నారు. మరిన్ని బ్రాంచ్లు హైదరాబాద్ లో, మరి అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రారంభించే విధంగా వారు ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నాను, డాక్టర్స్ గా మీరు ముందు పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేయండి. వారితో ఆత్మీయంగా మాట్లాడండి. అవసరమైన పరీక్షలు, అవసరమైన శస్త్రచికిత్సలు మాత్రమే చేస్తూ మరి మంచి పేరు పొందాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పేషెంట్స్ ఎంత ఫాస్ట్ గా మనం రికవరీ చేయగలుగుతాం, ఎంత ఫాస్ట్ గా డిశ్చార్జ్ చేయగలుగుతాం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత తక్కువ మందులతో, ఎంత తక్కువ కాలంలో పేషెంట్ నయం చేయగలుగుతాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే హెల్త్ ప్రొఫెషన్ కు చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇలా ప్రపంచంలో గాని మన దేశంలో గాని డాక్టర్ కి ఎంతో గౌరవం ఉంది. డాక్టర్ వృత్తి అంటేనే ఎంతో గౌరవం ఉంటుంది. సో ఆ గౌరవం మరింత ఇనుమడింపజేసే విధంగా, మరింత పెరిగే విధంగా మరి మై హెల్త్ హాస్పిటల్స్ కృషి చేస్తుందని, మా డాక్టర్స్ బాగా పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ తార్నాక ప్రాంతంలో ఒక హాస్పిటల్ కూడా అవసరం ఉండే. ఈ ప్రాంతంలో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేక మరి కొంత లోటుగా ఉండే. ఈరోజు మై హెల్త్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం వల్ల తప్పకుండా ఆ లోటు కూడా భర్తీ అవుతుందని, ఈ ప్రాంత ప్రజలకు మరి సకాలంలో వేగవంతంగా వైద్యం అందడానికి ఈ హాస్పిటల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్ పొద్దు చేయి సార్ సార్ బ్రో ఇది
look here, smile. అలాగే జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అన్ని సర్వీసెస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న క్యాత్ ల్యాబ్, దాని తర్వాత మనకి సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే అన్ని ఫెసిలిటీస్తో టీఎంటీ, టీఎంఓ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే జనరల్ ఈ హాస్పిటల్లో మీరు ఏదున్నా కూడా లో ఎండ్లో అంటే మనకి మనీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా కావాల్సినమండి. దాదాపులో ఈరోజు మైహెల్త్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాము. ఇక్కడ హెల్త్ సర్వీసెస్ ఇంతకుముందు ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడా లేకుండే 5 కిలోమీటర్స్ రేంజ్ లో కూడా ఎక్కడ కూడా హాస్పిటల్ అనేది ఇంత పెద్ద ఎత్తున లేదు. ఇక్కడ ప్రజలకి అడిగినప్పుడు ఒక జనరల్ ఫిజిషియన్ కానీ, ఒక జనరల్ సర్జన్ కానీ, ఆర్థోపెడిక్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా సికింద్రాబాద్ వరకు వెళ్లాల్సి వస్తుందని వాళ్ళు చెప్పినప్పుడు మాకు ఆ ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళందరికీ హెల్త్ సర్వీసెస్ అందించాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించాము. సో ఇందులో అన్ని సర్వీసెస్ కలవు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఇంతకుముందు మా ఫ్రెండ్ పునీత్ చెప్పినట్టు అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ తో పాటు ఐసీయూ కేర్ విత్ క్రిటికల్ కేర్ టీమ్ అండ్ డయాలసిస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ తాండాక ప్రజలకి హబ్సిగూడ, చుట్టుపక్కల మల్కాజ్గిరి, లాలాపేట్, ఉప్పల్ ప్రజలకి ఐ థింక్ ఈ హాస్పిటల్ అనేది చాలా దగ్గరగా ఉండి తొందరగా హెల్త్ సర్వీస్ వచ్చేలాగా ఉంటుంది. మేము 24/7 సర్వీస్ అందించడానికి రెడీ ఉన్నాము. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఓవర్ ఎట్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ వగైరా అది మెల్లగా తీసుకుంటాం. అంటే ప్రజెంట్ లేదు, అది అప్లై చేశాము. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చైతన్య. నేను సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. ఇక్కడ ఈరోజు మన మై హెల్త్ హాస్పిటల్ ఏప్రిల్ 30 ఇనాగ్రేట్ చేయడం హరీష్ రావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం అయింది. ఇక్కడ మనం ఈ హాస్పిటల్ తార్నాకాలో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. క్యాత్ ల్యాబ్, ఐసీయూ, లామినార్ ఓటీస్, మల్టీ ఫంక్షనల్. ఇందులో ఓటీలో కూడా హై ఎండ్ మోడర్న్ టెక్నాలజీతో ఓటీ ఉందండి. లాప్రోస్కోపీ కానివ్వండి, లేదంటే మెడికల్ గ్యాస్ట్రోకి సంబంధించిన ప్రొసీజర్స్ కానివ్వండి, అలాగే అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్స్, మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్ అంటాము, అవి సో ఐసీయూ డెడికేటెడ్ టీమ్, 24/7 ఐసీయూ కవరేజ్, డయాలసిస్, కిడ్నీ పేషెంట్స్ కి డయాలసిస్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇలా 100 బెడెడ్ ఫెసిలిటీ. అందులో 20 బెడెడ్ ఐసీయూ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఇంతకు మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు లేదు. బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి, బెస్ట్ డాక్టర్స్. మేము 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్. ఈ ఫెసిలిటీస్ సర్వీసెస్ యూజ్ చేసుకొని ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీస్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రేమ్ కుమార్. నేను కార్డియాక్ అనస్థెటిస్ట్. ఈ అక్షయ తృతీయ రోజు, శుభముహూర్తం రోజు మనం ఈ మై హెల్త్ 2వ బ్రాంచ్ ప్రారంభించుకోవడం హరీష్ రావు చేతుల మీద చాలా సంతోషకరంగా ఉందండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలందరికీ అత్యధికంగా వైద్య సదుపాయాలు అందించాలన్న దృక్పథంతో నేను స్థాపించిన ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు కొంచెం మల్టీ స్పెషాలిటీ అండ్ కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది, కానీ పేద మధ్యతరగతి ప్రజలందరికీ కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ ఇవ్వగలుగుతామండి. త్వరలో మేము ఆరోగ్యశ్రీ మిగతా సదుపాయాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఎనీ టైం 24/7 మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మెయిన్ గా కార్డియాక్, న్యూరో అంటే గుండెకు సంబంధించిన, నరాలకు సంబంధించిన ఎమర్జెన్సీస్ ఉంటాయండి. వాటన్నింటినీ 24 గంటలు ఇక్కడ వైద్య సదుపాయాలు అందించబడతాయి. అదేవిధంగా కాకుండా గైనకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ అంటే కిడ్నీ సంబంధించినవి సపరేట్ ఒక డయాలసిస్ యూనిట్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా 24 గంటలు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. సో ఈ సదుపాయాలన్నీ చుట్టుపక్కల ప్రజలు వాడుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.